ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా అనేది మన భారతదేశ సాంప్రదాయం. మన రాజ్యమంతా మన దేశమంతా కూడా యోగాతోనే గొప్ప చరిత్ర కాల్చింది. 5000 సంవత్సరాల క్రితమే యోగా కనుక్కోవడం జరిగింది. యోగా వలన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, శరీర దృఢత్వం. యోగా అనేది మనలో ఎన్నో చక్రాలు ఉంటాయి, నరాలు అక్కడక్కడ బ్లాక్ ఉంటాయి, రక్త ప్రసరణ జరగక ఈ యొక్క యోగా ద్వారా ప్రాణాయామం చేయడం ద్వారా, అంటే గాలి యోగా భంగిమలో గాలి పీల్చుకొని వదలడం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ ఎక్కువ అందడం వల్ల మనలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎంతో మందికి టెన్షన్ కళ్ళు వస్తాను, మోకాలు వస్తాయి, ఇవన్నీ నడుము నొప్పులు వస్తుంటాయి, పై నొప్పులు. ఎందుకంటే కొంతమంది బాగలేనప్పుడు హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్ ఏమంటారంటే ఆక్సిజన్ అందాలి, మీరంతా పక్కన పోండి, అంతా గుడి ఉండద్దండి, ఆయనకి గాలి తగలాలంటారు. అవునా కదా? ఎందుకు? అక్కడ ఆక్సిజన్ తగలకపోవడం వల్ల అక్కడ అస్వస్థ అనేది, అనారోగ్యం అనేది వస్తుంది. కాబట్టి ఎంతగా మనం ఆక్సిజన్ గాలి అనేది ఎక్కువ పీల్చుకోవడం వల్ల మనలో నరాలు అనేది యాక్టివేట్ అవుతాయి. దానివల్ల మనకి ఎంతో ఆరోగ్యము. ఈ యోగా వల్ల మన దృష్టి ఒకే చోట పెట్టడం వల్ల మన మనసు అనేది ప్రశాంతత, మనసుకు ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం. మనసుకు ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం. కాబట్టి ఈ యోగాలో మనము జిమ్ పోవడానికి పరికరాలు లేవు కదా, అందరికీ ఉన్నాయి జిమ్ పోవడానికి లేవు. కాబట్టి యోగానే మనకు జిమ్. కాబట్టి యోగా అనేది మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనసు కూడా రిలాక్స్ అవుతుంది. కాబట్టి ఈరోజు మనము అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా అనేది యోగాసనాలు. యోగా అంటే యజ అనే ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది. యజ అంటే అన్నిటినీ ఏకం చేసేది, శరీరంలో అన్నిటినీ ఏకం చేసేది. ఇంకా ఆసనం అంటే భంగిమ. యోగాసనం అంటే ముఖ్యంగా అది మీనింగ్. జూన్ 21నే మనం ఎందుకు చేసుకుంటున్నాము అంటే, మన ప్రధాని మోదీ గారు ఐక్యరాజ్య సమితిలో మన యోగా అనేది మన పురాతన కాలం నుంచి ఉన్నది. యోగాని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్య సమితి ముందు 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి ముందు ప్రతిపాదన చేశారు. సో వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత మొత్తం ఈరోజు ఇంటర్నేషనల్ డేగా జూన్ 21ని ప్రకటించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగాసనాలు చేస్తున్నారంటే దాని క్రెడిట్ అంతా మన నరేంద్ర మోదీజీ గారికి. సో అలాంటి పదాన్ని మనకు ఉండడం మనకి ఎంతో అదృష్టం. మన దేశ సంస్కృతిని అన్ని దేశాలకి వ్యాప్తి చెందిస్తున్నారు ఆయన. సో అలాంటి మోదీ గారు ఎల్లప్పుడూ మనకుంటే విద్యార్థులు కానీ, దేశ భవిష్యత్తు కానీ అన్నిట్లో అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. మనం కూడా మన మోదీ గారి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఈరోజు యోగా ఆ రోజున ఎందుకు చేస్తారు అంటే, జూన్ 21న ఉత్తరాదిన చాలా పొడవైన రోజు అంట. అంటే డే చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు. జూన్ 21 ఈరోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చాలా డే వస్తుందంట. సో ఈ రోజునే ఎక్కువ రోజు ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం యోగా రోజుగా మనం ప్రకటించుకున్నాము జూన్ 21న. అందుకనే మనం యోగా డేగా ఇంటర్నేషనల్ డే అని చెప్పి, యోగా డే అని చెప్పి ఈ రోజున మనం అందరం యోగా చేసుకుంటున్నాం. యోగా గురించి ఇంతకుముందు నాగేంద్ర గారు బాగా చెప్పారు. యోగా అంటే మనకి మనసుని ఏకం చేస్తుంది, మన ఆలోచనని ఏకం చేస్తుంది. మన యోగా చేసుకోవడం వల్ల పిల్లలు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. విద్యార్థులకి ఎంత మీరు ఏకాగ్రత ఉంటే అంత బాగా చదువుకోగలుగుతారు. సో యోగా అనేది మీరు డైలీ దినచర్యగా చేసుకొని మీ ఆరోగ్యాన్ని, మీ కెరియర్ని అంతా డెవలప్ చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలకు ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం
ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ప్రపంచవ్యాప్తంగా మనం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మనము యోగా అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటిది కాదు. ఇది దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితము మునులు ఏం చేసేవాళ్ళంటే అడవులకు వెళ్ళి కొండలకు వెళ్ళి ఎక్కడైతే ప్రశాంతత అనేటువంటి కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఏకాగ్రత కావాలనే ఉద్దేశంతో అప్పటికే ఇన్ని వేల సంవత్సరాల క్రితమే ధ్యానము యోగా అనేటువంటివి అభ్యాసం అనేటువంటి చేసినారు. కాలక్రమేణా దానిని మర్చిపోతూ వస్తే మనం విదేశీ యొక్క వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో సాంప్రదాయాలు వాటిని మనం అలవాటు చేసుకోవడం వల్ల మన సాంప్రదాయం కనుమరుగవుతుంది. మరి ఎప్పుడైతే మన సాంప్రదాయం కనుమరుగవుతుందో బలిష్టమైనటువంటి మన సాంప్రదాయాన్ని తిరిగి మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాలకి భారతదేశం యొక్క సాంప్రదాయం చాలా గొప్పది అది చాటి చెప్పడానికి ప్రపంచ దేశాలకి యోగా అనేటువంటి దర్శనం చేసి ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ యోగా అనేటువంటి చాలా మంది ఫస్ట్ వ్యతిరేకించినారు. తర్వాత దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ప్రపంచ జనాభాకి ఆరోగ్యం కోసం కానీ విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా చాలా అవసరం. కాబట్టి మరి ప్రపంచ దేశాలన్నీ ఈరోజు యోగా దినోత్సవాలు పాటిస్తున్నాయి. దానికనే కాదు ప్రపంచ దేశాలు ప్రతిరోజు ప్రపంచ దేశాల్లో జనాభా చాలా మంది ఈరోజు ఎందుకంటే కనీసం వంటలు చేసుకొని తినడానికి తీసుకెళ్ళేటువంటి సమయం ఉంటుంది. అంత ఫాస్ట్ అయిపోయింది. తీరిక లేకుండా గడిచిపోతున్నారు. చాలా ఇప్పుడు ఎట్లుందంటే ప్రతి ఒక్కరికి ఏదో రకమైనటువంటి ఎక్కువ భాగం చాలా మంది ఏం జరుగుతుందంటే అన్నాడు చిన్న అంటే మన పేరెంట్స్ మన జన్మనిచ్చేటువంటి పేరెంట్స్ చాలా స్ట్రెస్గా ఫీల్ కావడం వల్ల పిల్లలు అనారోగ్యం పుడుతున్నారు. కాబట్టి మనము ప్రతిరోజు కనీసం కొంత సమయానికి కేటాయించి ధ్యానం యోగా అనేటువంటి యోగా పిల్లలకైనా మన చదువులో కూడా అందరికంటే ముందరగా చురుకుగా యాక్టివ్గా ఉండడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము పెద్దలు చెప్పినట్టుగా మనకి యోగా అనేటువంటి దాని విషయము కొంచెం అవగాహన చేసుకోవాలా పిల్లలకి. ఎందుకంటే పిల్లలకి తెలిస్తేనే ఇంట్లో మీరేం చేస్తారంటే అమ్మ మా స్కూల్లో ఈరోజు జరిగాలి యోగా అనేటువంటి జరిగాలి ప్రపంచ దేశాల్లో చెప్పుకుంటున్నారు అనేటువంటి దీనికి మెసేజ్ పోతుందనే ఉద్దేశంతోనే యోగా గురించి గారు గారు అలాగే చక్కగా ఊహించారు. నాకు యోగా అంటే కదా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మనం అనీష్ బాబు గారు వచ్చారు. వాళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వక స్వాగతం కోరుతున్నాం. అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారు 198 దేశాలు అన్ని కలిసి ప్రతిపాదన ఇంటర్నేషనల్ యోగా డే చేద్దామని ప్రతిపాదన ఇస్తే ఏకగ్రీవంగా 175 దేశాలు ఈ యోగా డే చేయడానికి ఒప్పుకున్నారు. అందువల్ల జూలై 21వ తేదీన అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మామూలుగా మొదట ఈ యోగా అనేదాన్ని పరమేశ్వరుడు కనిపెట్టి ఆయన కొంత 4 విషయాలు గురించి 4 విషయాలు కాబట్టి ఆసనాలు ప్రతి ఒక్కటి నేర్పించి సృష్టికి ఇవి అందించండి అని చెప్పి పంపించారు. అందుకే పరమశివుడిని మనం ఇంకో పేరు ఏం పిలుస్తామంటే ఆదియోగి అంటాం. ఆదియోగి అంటే సృష్టికి మూలం. ఆ యోగానికే ఆది గురువు, ఆది గురువుగా ఆ ఆదియోగిగా పరమేశ్వరుని పూజిస్తున్నారు. ఈరోజు మీ అందరికీ యోగా డే శుభాకాంక్షలు. యోగా చేసి అందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. నరేంద్ర మోదీ ఈ యోగా వలన ఎంతో ఆరోగ్యం
మనసానికి ఈ యోగా చేయడం వల్ల మనిషి 120 ఏళ్ళుగానే బట్టగారు పట్టిన వాళ్ళుగానే ఉన్నారు. ఎన్నో దేశాల నుంచి ఈ యోగా డే తీసుకొని రావడం జరిగింది. 174 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చేయడం జరుగుతుంది యోగా డే. शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्माकं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमु उपास्महे एकदन्तमु उपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస తీసుకుంటూ మన గడ్డం అనేది మన మోచేతులకు తగులుతూ ఉండాలి. అర్థమైందా? శ్వాస తీసుకుంటూ రైట్, శ్వాస వదిలేస్తూ మిడిల్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్. స్టార్ట్. మళ్ళీ నడుము మీద చేతులు పెట్టుకున్నాం. నెక్ రొటేషన్. కుడివైపు నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మన తలను అనేది తిప్పాల. ఒకసారి చేసి చూపిస్తాను, ముందు చూడండి, ఆ తర్వాత చేద్దాం. అందరం చేద్దాం. అందరం చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ డౌన్, రైట్, రైట్ సైడ్, రైట్ సైడ్, మళ్ళీ పైకి, మళ్ళీ లెఫ్ట్ సైడ్, మళ్ళీ డౌన్, మళ్ళీ రైట్, మళ్ళీ అప్,
left, down, right, up, left, down. ఓకే, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో దానికే వ్యతిరేక దిశలో తీసుకుందాం. డౌన్, లెఫ్ట్, లెఫ్ట్ సైడ్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఓకే, ఇది నెక్ రొటేషన్ చేయడం వల్ల మన మెడలో ఉన్నటువంటి నరాలు ఏదన్నా కొద్ది రవ్వు నొప్పి ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం యోగా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు మనకి ఎటువంటి నొప్పులు కానీ రోగాలు కానీ ఉండవు. ఓకే, ఇప్పుడు షోల్డర్స్ చేద్దాం. అందరూ మన చేతుల్ని మన భుజాల పైన పెట్టుకుందాం. ఒకసారి చూపిస్తారు, ఆ తర్వాత చేయండి. మళ్ళా సైడ్ కాచి పెట్టాలి, చెయ్యి సైడ్ పెట్టాలా. 1, 2, 3, 4, 5. భుజాల పైన పెట్టుకోండి. మన మోచేయిలు 2 మోచేయిలు ఆడుకోవాలా. త్రీ, 4. 1, 2, 3, 4. ఆపోజిట్ సైడ్ చూడాలి. 3, 4, 5. ఓకే, డౌన్. ఎప్పుడే కానీ యోగా చేసేటప్పుడు స్పీడ్గా చేయకూడదు. యోగా కానీ స్పీడ్గా చేయడం వల్ల మన నరాలు పట్టుకుంటాయి. స్లోగా చేయలేదైనా. రైట్, లెఫ్ట్, బ్యాక్, లెఫ్ట్, మళ్ళీ ఫ్రంట్, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, లెఫ్ట్. అమ్మలు కూర నూరుతారు, చూసినారా? రోళ్ళు కూర నూరుతారు, రాగిలు పడతాయి. ఎలా నూరుతారు? ఇలా ఉండాలా, ఊరికే ఇట్లా ఇట్లా కాదు, ఇలా ఇలా ఉండాలా. అంతే కదా. ఓకే, రిలాక్స్. అనేది పెరుగుతుంది బాగా. ఓకే, 1, సయ్య ఇద్దీతర వీడియో ఊరికే 2, చేస్తావా? 3, 4. ఓకే, 1, 2, 3, వద్దులేంటి. 4. 1, 2. స్లోగా చేయండి. 3, 4. మొత్తం బాడీ రొటేట్ కావాలా. ఓకే, ఇప్పుడు వృక్షాసనం చేసుకుందాం. ఫస్ట్ చూపిస్తాగా, ఆ తర్వాత చేయండి. మనకి బ్యాలెన్సింగ్ బాగుండాలా. ఇది ఒక నిమిషం. దీనికి వృక్షాసనం ఎందుకు పేరు వచ్చిందంటే, ఎప్పుడైనా చెట్టు చూడండి ఎంత బలంగా ఉంటుంది చెట్టు.
సైలెంట్ 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 సైలెంట్. మీరు నవ్వుకుంటా యోగా చేస్తే వేస్ట్, మాట్లాడకూడదు, సైలెంట్గా చేసుకుంటేనే యోగాకి యూజ్. అల్లరి చేసుకుంటా అరుచుకుంటా చేస్తే వేస్ట్. సైలెంట్గా విని చేయండి, ఇంకొంతసేపే అయిపోతుంది. ఓకేనా? ఇది రోజు మీరు ఇంట్లో చేయాల్సి ఉంటుంది. శరీర బలం పెరుగుతుంది. నిదానంగా ఎవరే కానీ ఎక్కువ స్పీడ్ చేయకండి, నిదానంగా ఉండండి. బ్యాలెన్సింగ్ చేసుకోండి. డౌన్, రిలాక్స్. కూర్చోండి, అంతా కూర్చోండి. ధ్యానముద్ర. హాయిగా కళ్ళు మూసుకోండి. గాలిని గమనించాలా, గాలి నిదానంగా పీల్చుకుంటూ నిదానంగా వదలాల. గాలిని గమనించాలా. నిమిషాలు ధ్యానం చేయాలి. అందరూ విన్నారప్ప, వల్లప్పన్న, గులాబన్న, అందరూ వరికన్న ధ్యానానికి కూర్చోవాలి. పెద్దలందరూ కూర్చోండి. ఇందాక మనం యోగా చేసాం కదా, మన బాడీ అలసిపెట్టింది కాబట్టి రిలాక్స్ కోసం ఒక 5 minutes ధ్యానం. ఎవరు కళ్ళు తెరవకూడదు, చేతులు విడకూడదు. హాయిగా గాలిని నిదానంగా పీల్చుకుంటూ నిదానంగా వదలాల. ఇందాక బాడీకి రిలాక్స్, ఇప్పుడు మైండ్కి రిలాక్స్. ఇందాక బాడీకి రిలాక్స్, ఇప్పుడు మైండ్కి రిలాక్స్ అనమాట. కాబట్టి హాయిగా నిదానంగా కూర్చొని చేతి వేళ్ళలో వెళ్ళించుకొని కళ్ళు మూసుకొని మనలోకి వస్తూ పోతున్నటువంటి విశ్వాస నిశ్వాసాలు హాయిగా గమనిస్తూ ఉండాలి. 2 కనుబొమ్మల మధ్యలో మన దృష్టి. ఆలోచనలు వస్తే గాలిని గమనించాల, హాయిగా పీల్చుకుంటూ హాయిగా వదులుతూ ఉండాలి. హాయిగా సంగీతాన్ని వినుకుంటూ రిలాక్స్ కావాలి. ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల మధ్యలో ఆఖరి 1 నిమిషం హాయిగా శ్వాసని గమనిస్తూ ఓకే చెప్పినప్పుడు ఎవరు కళ్ళు తెరవకూడదు.
బోర్లించుకుందాం. కళ్ళు తెరవకుండా 2 అరచేతులు తల మీద బోర్లించుకోవాలి. చేతులు కులమకుండా రిలాక్స్ గా 2 అరచేతులు తల మీద బోర్లించుకొని మన అరచేతులకు చూస్తూ ఆనందంతో కళ్ళు తెరుస్తూ నిదానంగా చేతులు తీయాలి. ఓకే, ఇంతవరకు చేసినటువంటి యోగాకు, ఇంతవరకు చేసినటువంటి ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్, గట్టిగా క్లాప్స్ ఎక్కడుండాలా, ఏం నిర్వహిస్తామో రుచిగా అలా కొట్టాలా. క్లాప్స్ కొట్టకూడదు. గటకల వేలు చిటికిన వేలు క్లాప్స్ అంటే అలా కొట్టాలా. మన చేతిలో యాక్టివ్ ప్రెజర్స్ ఉంటాయి, అవి ఆ ప్రెజర్ కావడానికి క్లాప్స్ గట్టిగా చేతులు ఎవరికి కావాలా. గొట్టకన వేలు చేతులు వర్ధన దొరుకుతాయి అనమాట. మన బ్లడ్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఓకే, అలానే కూర్చోండి. 1 నిమిషం, చివరిగా 1 నిమిషం అలానే కూర్చోండి. మేడం కొంచెం కూర్చొని 2 భంగిమలంట చేస్తారంట చూసారు. కూర్చొని సింపుల్గా తిన్న తర్వాత టీవీ చూస్తున్నప్పుడు ఎప్పుడోసారి అజ్ఞానంలో కూర్చోవడం వల్ల మన అరుగుదల శక్తి పెరుగుతుంది బాగా. ఎంత వీలైతే అంత వజ్రాసనంలో వచ్చి డైరెక్ట్ రావద్దండి బయటికి. సైడ్ కాళ్ళంటే ఓ సైడ్కి తీసుకొని మనం రావాలి. ఓకే, వారి యొక్క తమ్ముడు అనీష్ బాబు గారికి వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. పల్లవి పావనియా నాకు ఇచ్చుకో. जान నాకు బా పట్టుకో.
ఇక్కడ ఇచ్చేసి అక్కడ టీచర్లకి చూడరా అంతా సాగే వచ్చేసే సాగే అంతా ఇక్కడ చూడండి. అవునా కిందరా మీ టీమా?
అది అనీస్ బాబు సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం గట్టిగా. చాలా థ్యాంక్స్ అమ్మా బాబు. ఇంకా బాయ్స్ గర్ల్స్ లేండి.